శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు, జలజ నివాసినియట చలదనమే మరుదు. కొలది మీరా చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి, అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అటే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి, కొమెర వయసు చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాల బాడరమ్మ. కూడున్నది సతి చూడి కుడుతనాంచారి, కూడున్నది సతి చూడి కుడుతనాంచారి. శంకర భగవత్పాదాచార్యుల వారి విరచితము కాశీ పంచకము. గతంలో శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ నెలలో దక్షిణామూర్తి స్తోత్రములు ఆరంభం చేసుకోవడం జరిగింది. అవి 8 శ్లోకాల దాకా దాదాపుగా ప్రయాణం చేశాం. ఇంకా 2 శ్లోకాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ కాశీ పంచకం అయిన తర్వాత 2 కూడా ముచ్చరించుకోవడం జరుగుతుంది. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం, సచ్చిసుఖైకా పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప. ఈ కాశీ పంచకము చాలా చక్కటి వివరణాత్మక అంశము. శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివావతారం, శంకరం శంకరాచార్యం. ఆ పరమశివుడే మరి భూమి మీదకి వచ్చి అవతరించి తత్వజ్ఞానాన్ని బోధిస్తున్న విధానము. పెద్ద పెద్ద గ్రంథాలు కంఠస్థం చేయటం చాలా శ్రమతో కూడిన పని. వివేక చూడమని, మహావాక దర్పణం, ఉపదేశ సాగశ్రీ, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, ఇవన్నీ కూడా చాలా మరి భారభూతమై ఉన్న గ్రంథాలు. ఒక పట్టాన తెగే వ్యవహారం కాదు. ఈ కంఠస్థం చేయాలన్నా సాధ్యం కాని అంశం. ఈ కాశీ పంచకం చాలా సులువుగా అందరూ కంఠస్థం చేయవచ్చు. కనీసం మనసులో 5 శ్లోకాలు ప్రింట్ అయి ఉన్నా కానీ మన యొక్క మనస్సుని, మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని, జీవుణ్ణి కాపాడేందుకు
ఎంతగానో దోహదపడేటువంటి అంశాలు 5 శ్లోకాలు. 5ంటిని అందరూ కూడా రోజు పారాయణం చేయండి, కంఠస్థం అయిపోతాయి. అవన్నీ మనసులో పడితే మనకి తర్వాత దేహానంతరం ఆ సంస్కారం ఆ జీవుల్ని కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి జ్ఞానమే జీవుల్ని కాపాడేది. అందువల్ల పుణ్యం కంటే అధిక గొప్పదనం కలిగి ఉన్నటువంటిది జ్ఞానము అని చెప్పి అంటూ ఉన్నారు. నహి జ్ఞాన సదృశం పవిత్రమహి విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. స్వయంగా పరమాత్మ భగవానుడు చెప్పిన మాట. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సదృశం సమానమైంది. నహి 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 లేదు లేదు అని స్వామి చెప్తారు భగవద్గీతలో. కాబట్టి ఆ జ్ఞానం సర్వోన్నతమై ఉన్నటువంటి విధానము. అనేక మంది యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, ప్రభురాజకులు, విద్వసత్తములు, విదిశమనులు, యోగులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మర్షులు, ఆ రాజర్షులు అందరూ కూడా అధ్యయనం చేసినటువంటి జ్ఞానతత్వం. కాబట్టి కనీసం అన్ని గ్రంథాలు రాకపోయినా ఇది ప్రయత్నం చేయండి. త్వరలో మీ మనస్సుకి బాగా వచ్చేస్తుంది, మంచి జ్ఞానం నిలబడుతుంది మనస్సు లోపల. 5 శ్లోకాలు ఒకసారి చదువుతాను, ఏనండి. మీరు కూడా రేపు మీకు కావాలంటే ఫైల్ పంపుతాను, అవి మీరు చక్కగా చదువుకోండి. మీకు వాట్సాప్లో రేపు పెడతా కాశ్యప పంచకాన్ని. అందరు చదువుకొని కంఠస్థం చేయండి. మనకి సబ్జెక్ట్ అయ్యే లోపల మీకు అవన్నీ కూడా మనస్సుకి వచ్చి ఉండాలి, మనస్సులో కంఠస్థమై ఉండాలి. మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యామణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాది గంగ సాకాశికాహం నిజబోధరూప యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూప కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూప కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదతాయేన తేన ప్రాప్తా హి కాశికా కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. ఇవి మొత్తం 5 శ్లోకాలు. దీన్నే కాశీ పంచకము అన్నారు. కనుక అందరికీ కూడా సులభముగా మనస్సుకి వచ్చేటువంటివి, మంచి అర్థాలు ఉన్నటువంటివి, మంచి జ్ఞానాన్ని అందించేటువంటి 5 శ్లోకాలు మీరు చక్కగా రేపటి నుంచి చదవండి, కంఠస్థం చేయండి. మీకు ఉదయమే ఈ మనకి గ్రూపులో సద్విచారణ సదస్సు అనే గ్రూపుల్లో మీకు అన్నీ కూడా రేపు వచ్చేస్తాయి. మనం ప్రస్తుతం 2వ శ్లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. యస్యాం యదం కల్పితం ఇంద్రజాలం చరా అచరం భాతి మనః విలాసం సత్తు చిత్తు సుఖాయేకరూప పరమాత్మరూప సా కాశికా అహం నిజబోధరూప. ఇది 2 అంశములతో ఉన్నటువంటి శ్లోకము అని గతంలో చెప్పుకున్నాం. ఒకటి వ్యవహారముతో ముడిపడి ఉన్న అంశము, రెండవది పరమార్థం చేరి ఉన్నటువంటి అంశము. ప్రస్తుతం మనం వ్యవహారముతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని గురించిన విధానములో అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఈ మనస్సు అనేటువంటిది 5 రకములై ఉన్నటువంటి వృత్తులతో చేరి ఉన్నదనేటువంటి మాట.
అది ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అని. దాంట్లో మనం 2 రోజులుగా ప్రమాణము అనేటువంటి ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నటువంటి దాని ద్వారా వచ్చేటువంటి యొక్క సంస్కారములు ఇంద్రియాలతో సంబంధం పడి ఈ లోక వ్యవహారం చేసేటువంటి మనము మరి జీవితంలో పాప సంబంధమై ఉన్న కార్యాలు చేస్తూ ఉన్నాం, పుణ్య సంబంధమై ఉన్న కార్యాలు చేస్తూ ఉన్నాం. ఈ రెండే, ఏది చేసినా అది పాప సంబంధమై ఉండవచ్చు, పుణ్య సంబంధమై ఉండవచ్చు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతరులను పీడించి వేధించి హింసించి అబద్ధాలాడి అధిక లాభాలు వేసుకొని చేసేటువంటి వ్యవహారం అంతా కూడా దోషముతో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే. ఏదో రూపకంగా లోపల దోషాలు జరుగుతూ ఉన్నాయి. తడప ఏదో కొంత అక్కడక్కడ పుణ్యకార్యాలు, ఆలయాలలో అభిషేకాలు కానీ, మహాత్ములు కానీ దక్షిణలు పెట్టడం కానీ, ఇంకేదన్నా వృద్ధాశ్రమాలకి డొనేషన్లు ఇవ్వటం కానీ, ఏదో చేసేటువంటి యొక్క పుణ్యకార్యాలు, ఈ 2 రూపాలుగా జరుగుతున్నటువంటి వాటి సంబంధమై ఉన్న సంస్కారములు మనస్సులో చేరిపోతున్నటువంటి విధానం, మనస్సులోకి పోకుండా ఎవరో కూడా ఆపగలిగే శక్తి ఏమి లేదు. ఎవరైతే మనస్సుకు తెలియకుండా చేయగలుగుతారో వాళ్ళకి ఏ పాపము వచ్చే అవకాశం లేదు. సాధ్యం అవుతుందో ప్రయత్నం చేయండి. మనస్సుకు తెలియకుండా చేయాలి. అది సాధారణంగా లోకంలో ఎవరికి తెలియకుండా, ప్రభుత్వం వాళ్ళకి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, కోర్టులో వాళ్ళకి తెలియకుండా, బంధువులకు, స్నేహితులకు, గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా చేసే అవకాశాలు సాధారణంగా ఎక్కువ మంది. ఏదో ఒక సాటు మాటలుగా ఎవరు చూడలేదు కదా, ఎవరు గమనించలేదు కదా అన్న విధానాల నుంచి చేస్తూ ఉన్నటువంటి విధానమే. దాంతోపాటు మనసుకు కూడా తెలియకుండా చేయగలిగితే ఆ ఒక్క నైపుణ్యం సంపాదిస్తే చాలు, అంతే. ఇక వాళ్ళు ఏం చేసినా కానీ ఇక అది ఆ పుణ్యం కానీ పాపం కానీ ఏమి మనకు వచ్చే అవకాశాలు లేవు. మనస్సుకు తెలియపడకుండా చేయాలి. ఒకవేళ మనస్సు లేకుండా ఎట్లా చేస్తామండి? మనస్సే కదా ఏ కార్యం చేయాలన్నా అది ముందు పెట్టుకోవాల్సిందే, చేయాల్సి ఉంటుంది. మనసు లేకపోతే ఏ కార్యాలు చేస్తాం అనే విషయం అడగవచ్చు. ఒకవేళ అలాగా మరి సాధ్యం కాదనే అంశంగా ఉన్నప్పుడు మరి ఆ మనస్సు లేకుండా చేసే అవకాశాలు లేవు కాబట్టి ఓపెన్ చేయండి. అప్పుడు మనస్సులో ప్రింట్ కాకుండా చేయండి చాలు. మనస్సు లేకుండా చేయలేమండి అని చెప్పనే భావం వచ్చింది కాబట్టి మనస్సులో ప్రింట్ కాకుండా అదొక్కటి జాగ్రత్త పడ్డట్లయితే మనకి ఈ పాపాలు కానీ ఏవి కూడా మనల్ని దరి చేసే అవకాశాలు లేవు. మనస్సు లేకుండా చేసే అవకాశం లేదు కాబట్టి మనస్సులో ప్రింట్ కాకుండా చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఆలోచన చేయండి. అది కుదిరే వ్యవహారం కాదండి. మనస్సుతో చేసినప్పుడు, మనస్సును ముందు పెట్టుకుని చేసినప్పుడు తప్పనిసరిగా మనస్సులో ప్రింట్ అయ్యే తీరతాయి. మనస్సులో ప్రింట్ కాకుండా చేయటం అని చెప్పనంటే అది ఎవరికి సాధ్యం అయ్యే పని కాదు లోకంలో. కాబట్టి మనస్సుతో చేయాల్సి ఉంటుంది. మనస్సు లోపల ప్రింట్ పడకుండా ఉండే అవకాశాలు అనేటువంటి మాట. ఒకవేళ ప్రింట్ అవుతున్నాయి అని చెప్పి అనుకోండి అని చెరిపేయండి. బ్లాక్ బోర్డు మీద అనేకం రాస్తాం, అనేక పదాలు రాస్తాం, వాక్యాలు రాస్తాం, శ్లోకాలు రాస్తాం, ఎన్నో రాస్తాం, చెరిపేస్తున్నాం కదా. అట్లా మనస్సులో ప్రింట్ అయినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో ముద్రలు వాటిని బ్లాక్ బోర్డు మీద తుడిచేసినట్లుగా వాటిని తుడిచేయగలిగితే కూడా ఎవరికి కూడా ఈ పుణ్య పాపాలేవి కూడా అంటే అవకాశం లేదు. అలాగా తుడిచివేసేటువంటి ఏమన్నా సదుపాయాలు ఉన్నాయేమో చూడండి, అలాంటి అన్వేషణ చేయండి. ఆ మనస్సులో పడ్డటువంటివన్నీ కూడా తుడిచి పారేయండి. దానివల్ల ఎవరికి కూడా ఈ పాపాలు అనేది ఉండే అవకాశాలు లేవు. కనుక మనస్సు లేకుండా ఇవి చేసే అవకాశం లేదు. మనస్సులో ముద్ర పడకుండా చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ముద్రలు పడ్డప్పుడు కూడా చెరిపేసే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఈ విషయం గమనించినప్పుడు ఆ కార్యములు చేసే విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెరిపేసే అవకాశాలు ఉంటే ఏవి చేసినా పర్వాలా, అంతే.
అవి చెరిపేసే అవకాశాలు లేవుగా. లోన ముద్ర పడ్డాక అవి చెరిపేసే అవకాశాలు లేవు. అవన్నీ కూడా మనం చెరిగిపోవాలి అని చెప్పనంటే, ఏవైతే మనం అనేది వేరే వేరే దేహాలు పొంది ఆ దేహాలలో ఆ కర్మ అనుభవిస్తామో ఆ పూట ఏమైనా చెరిగిపోయే విధానాలు ఉంటాయి తప్ప అంతవరకు కూడా చెరిగిపోయే అవకాశాలు లేవు. కనుక లోన పడ్డ ముద్రలు అట్లాగే తిరిగి మరలా జీవితంలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవిస్తేనే పోయే విధానం వాటికి ఉంటుంది. మనస్సులో పడ్డ పుణ్యము కానీ మనసులో పడ్డ పాపాలు కానీ ఎట్లా పోతాయ్యా అంటే, అవి సుఖరూపముగా పుణ్యములు, దుఃఖరూపముగా పాపములు. కాబట్టి మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనము, కావడి కొండలు అన్నారు. సుఖ దుఃఖాలు రెండు కూడా కావడి కొండలు. ఎందుకు వస్తున్నాయి సుఖ దుఃఖాలు అంటే, పుణ్య పాపాలు ఆ రెండింటి యొక్క విధానాలను అనుసరించి మరి ఆ రెండు కూడా జీవునికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అవి ఆయా దేహాలలో ఆ రూపకంగా అవి మళ్ళా అనుభోక్తవ్యముగా జరిగి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప అవి మనం పొమ్మన్నా పావు, తుడిచేసినా చెరిగిపోవు. మనస్సులో పడకుండా ఏమన్నా చేద్దామన్నా సాధ్యం కాదు. మనస్సే లేకుండా చేద్దామంటే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఈ విధముగా మనసులో పడుతున్నటువంటి ముద్రలు సంస్కారములని, ఆ సంస్కారములే మనకి పగటి కలలుగా రాత్రి కలలుగా వస్తున్నాయి అని చెప్పని, మరొక అంశముగా ధ్యానములో కూర్చున్నప్పుడు అవే వచ్చి కూర్చుంటున్నాయి, ధ్యానాన్ని పాడు చేస్తున్నాయి అనేటువంటి విషయముగా, ఇట్లా మనసులో పడ్డటువంటి సంస్కారములు స్మృతి అనేటువంటి అంశముగా వస్తున్న దాన్ని పతంజలి మహర్షి తన యోగ శాస్త్రములో చెప్పినటువంటి యొక్క అంశము ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి అన్నారు. కాబట్టి స్మృతి రూపముగా పోతున్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క మనోవిలాసం, మనస్సు అనేటువంటి యొక్క వస్తువు మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇదంతా కూడా మనోవిలాసం కల్పితం ఇంద్రజాలం, మహేంద్రజాలముగా ఉన్నటువంటి మనస్సులో భాగాలు. అయితే ఇంతవరకు మనం మనస్సులో పడ్డటువంటి యొక్క సంస్కారములు అనేటువంటి వాటి మీద మాట్లాడుకుంటూ వచ్చాము. అట్లనే ఆ మనస్సులో సూక్ష్మ దేహములో ఉన్నటువంటి మరొక ఇంద్రజాల మహేంద్రజాల మనోవిలాసములుగా ఉన్నటువంటి ఏమిటని చెప్పనంటే గుణములు, అవి కూడా చేరున్నాయి. మనస్సులో మనం వేసే ప్రింటు ముద్రలు, కానీ ఆ యొక్క సంస్కార ప్రకృతి విధానముగా వచ్చినటువంటివి గుణాలు. అవి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు అన్నారు. ఈ రెండు కూడా ప్రకృతి పరంగా నిర్మాణములోనే వచ్చి ఉన్నటువంటి యొక్క విధానము. అది ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఏమిటంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా నిర్మాణమై వచ్చేసాయి. మనం ఏర్పాటు చేసుకున్నవి కాదు. శ్రోత్రేంద్రియము, నేత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, జఖవేంద్రియము, త్వగేంద్రియముగా చెప్పేటువంటి జ్ఞానేంద్రియములు కానీ, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు కర్మేంద్రియములు కానీ, అట్లనే అంతరేంద్రియములుగా ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కానీ, అదే ప్రకారముగా అందరి బతుకులకు ఆధారమై ఉన్నటువంటి ప్రాణశక్తి, అది వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానము, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా, పంచప్రాణములుగా, ఉపవాయువులుగా ఉన్నటువంటివన్నీ కూడా అది మనం ఏర్పాటు చేసుకున్నటువంటియా? మనం ఏమన్నా వాటిని కొనుక్కున్నామా? వేరే వేరే కంపెనీల నుంచి మనం తెచ్చుకొని పెట్టుకున్నామా అని చెప్పి అన్నట్లయితే ప్రకృతి విధానములో ఏర్పడ్డటువంటి యొక్క అంశములు, ప్రకృతి నియంత్రణ జరిగేటువంటి విధానము, శరీరము యొక్క ఆకృతి కూడా ప్రకృతి యొక్క నియంత్రణలో వచ్చిన విధానమే. మానవ శరీరం ఎట్లా ఉండాలో, పశు శరీరం ఎట్లా ఉండాలో, పక్షి శరీరాలు ఎట్లా ఉండాలో, ఏనుగా శరీరాలు ఎట్లా ఉండాలో, సింహం, పులి, శార్దూలం, పులి, చిరుతపులు ఇలాంటి క్రూర మృగాల యొక్క ఆకృతులు ఎలా ఉండాలో అనేటువంటివన్నీ కూడా ప్రకృతి విధానములో నియంత్రణ చేయబడ్డటువంటి యొక్క అంశములు. వేరే ఎక్కడో ఏదో కంపెనీల్లో తయారు చేయబడి లోకంలోకి వచ్చినటువంటి దానము కాదు.
అదంతా ప్రకృతి నియంత్రణ. కాబట్టి ఆ ప్రకారం ఆకృతులన్నీ కూడా దేనికి ఎట్లాంటి విధాయకాలుగా ఉండాలో. సర్పములు ఎంత వేగంగా పోతూ ఉంటాయి, కాళ్ళు ఉన్నటువంటి మనం కూడా అంత వేగంగా పరిగెత్తలేం. కాబట్టి ఆ సర్పాన్ని ఉరగము అన్నారు. ఉరగా, ఉర అంటే ఉదరం అనగా పొట్ట, ఉరగము అంటే పొట్టతోనే పరిగెడతాయన్నమాట. గా అంటే పోవటం, ఉరగం, గమ్ అంటే పోవటం. ఉరగములు పొట్టతోనే పరుగులు తీస్తూ ఉంటాయి. ఇట్లాగా కాళ్ళు ఉన్నటువంటి మనమే అంత వేగంగా పోలేం. ఒకసారి చూడండి, కావాలంటే సర్పం బాగా వేగంగా పోతూ ఉంటుంది కదా, దానికంటే వేగముగా పోయే విధానం ఏమన్నా పరుగు పందెంలో పోటీ పడతావేమో చూడు ఒకసారి. అంతకంటే వేగంగా పాడుగుతా. ఇక్కడ మా తోటలో పెద్ద పెద్ద సర్పాలు పోతూ ఉంటాయి. దాంతో వేగంగా పోదామంటే నా వల్ల కాదు. నాకంటే ముందు పోతూ ఉంటాయి మహావేగంగా. సర్వేశ్వరుని యొక్క వాహనాలు, సర్వేశ్వరుని యొక్క ఆవరణలు అవన్నీ కూడా. లావు పాములు కూడా పోతూ ఉంటాయి. పెద్ద పెద్ద పాములు, పిల్ల పాములు, సన్న పాములు, ఆకుపచ్చ పాములు, రకరకాలైనటువంటివన్నీ పరమేశ్వరుడు నిర్మాణం చేసుకున్నాడు. ఆభరణాలు ఆయన నాగాభరణం స్వామివారికి. అవి ఎంత వేగంగా పోతాయంటే కూడా మనం పరిగెత్తలేము. మరి కాళ్ళు ఉన్నాయి వాటికి అంటే కాళ్ళు లేవు, కానీ వేగంగా పోగలుగుతాయి. అట్లాంటి నిర్మాణాత్మకముగా ఒక ప్రకృతి నియంత్రణ. కొన్ని చిన్న జీవులు ఉంటాయి కదా, వాటికి కనీసం ఒక చూపుడు వీళ్ళంత బారు ఉంటుంది అంతే. దానికి సన్నగా ఉండేటువంటి కాళ్ళు దాదాపుగా ఒక 200 కాళ్ళు ఉండొచ్చు అనుకుంటాను నేను. నేను చూస్తూ ఉంటాను మా తోటలో. అవి సన్నటి కాళ్ళు. ఎన్ని కాళ్ళు అని చెప్పానంటే ఒక చూపుడు వ్రేలు అంత బారే ఉంటుంది. దాని సన్నగా ఉంటే కాళ్ళు మొత్తం కాళ్ళే అన్నమాట. దాదాపుగా లెక్కబెట్టే విధానం చేయగలిగితే ఎన్నంతి వెళ్తాయో చూడాలి ఒకసారి. ఇప్పుడు పట్టుకుని లెక్క పెట్టాలి. దానికి అన్ని కాళ్ళు ఉంటాయి అన్నమాట. మరి ఏమిటి ఇదంతా అంటే ప్రకృతి నియంత్రణ, ప్రకృతి విధానముగా ఏర్పడినటువంటి అన్నీ అన్నమాట. ఈ యాంగిల్స్ కానీ వాటికి కళ్ళు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, మూతి ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో, తలకాయ, ఆ తలకాయ కింద ఏముండాలో, కాళ్ళు ఎట్లా ఉండాలో, చేతులు ఎట్లా ఉండాలో, రకరకాల భంగిమలుగా ఒక్కసారి మనసు పెట్టి చూడండి. ఆ ప్రకృతి విధానంలో ఉన్నటువంటి యొక్క జీవుల యొక్క సోయగాలు, జీవుల యొక్క అందాలు, జీవుల యొక్క రకరకాలుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రంగులతో భాషించే విధానాలు. ఈ రంగులన్నీ ఎవడేశాడబ్బా, ఇంత అందంగా ఎవరు చేశారబ్బా అనేటువంటి యొక్క ఆశ్చర్యం కలగాల్సిందే. అది మనస్సు పెట్టి చూస్తే అర్థం అవుతుంది. పక్షులు చూస్తే ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, రంగురంగులుగా, మధ్యలో గళ్ళుగా ఉండేటువంటి విధానాలు. మరి ఆ నెమలి పింఛం ఇప్పిందా అని చెప్పనంటే పరవశించిపోవాల్సింది ఎవరైనా కానీ. అంత విధానముగా అన్ని కన్నులు సహస్ర కన్నుల్లాగా ఉన్నటువంటి ఆ నెమలి ఎంత అందంగా ఉండే విధానము. జాతీయ పక్షి ఆ నెమలి. కాబట్టి ఈ ప్రకారంగా ఒక నిర్మాణాత్మకముగా ప్రకృతి చేసిన విధానంలోనే మరి మనం సూక్ష్మ దేహం యొక్క అంశం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ సూక్ష్మ దేహములో ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలతో పాటు ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనం చెప్పుకోవాలి. స్థూల దేహ పంచకరణ, సూక్ష్మ దేహ పంచకరణ అంటారు. దాని మీద వివరణాత్మకంగా పోగలిగితే చాలా అంశాలు మనకి తెలియబడే అవకాశం ఉంటుంది. అది నిర్మాణం ఎట్లా అయ్యాయి, ఏ విధంగా అయ్యాయి, ఏ భూతముల యొక్క అనుబంధములతో అయ్యాయి, వాటి స్వరూప స్వభావాలు ఏమిటి, వాటి క్రియా విధానాలు ఏమిటి, ఎందువల్ల ఇది క్రియ కలిగి ఉన్నది అనేటువంటి అంశాలలో చాలా ఉండే విధానం ఉంటుంది సాంఖ్యతత్వంలో. కాబట్టి ప్రకారముగా అవన్నీ కూడా ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి యొక్క విధానంలోనే రెండవది ఆశ్రయ సంబంధమై ఉన్న తర్వాత దైవీ సంబంధమై ఉన్నటువంటి గుణాలు. ఈ రెండు కూడా ఉన్నటువంటి విధానము. ఇవి కూడా ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి స్వతసిద్ధముగా సహజసిద్ధముగా ఏర్పడ్డటువంటి గుణాలు. వీటి గురించి కృష్ణ పరమాత్మ స్వాముల వారు కూడా తన దృష్టి సారించి ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. తాను అనుకున్నటువంటి 18 అధ్యాయాలు, కృష్ణ పరమాత్మల వారు 18 అధ్యాయాలని
చెప్పుకొచ్చాడు అర్జునుడికి. విషాద యోగం నుంచి చివరి మోక్ష సన్యాసం దాకా చూసినట్లయితే మొత్తం 18 అధ్యాయాలు. ఎందుకంటే ఈ 18 అనేటువంటిది ఒక నిబద్ధత కలిగి ఉన్నటువంటి యొక్క అంశం, నిబద్ధత కలిగి ఉన్నటువంటి అంశం. అట్లా 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఈ 18 భారతం పర్వాలు, ఇలాగా చూస్తే 18 అనేటువంటిది చాలా ప్రసిద్ధిగాంచిన అంశం. 108 ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు, అది కూడా మొత్తం 18 మంత్రాలే ఉన్నాయి. 18 మంత్రాలు. మోక్షాన్ని అధిరోహించాలనేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ 18నే అధిరోహించాల్సి ఉంటుంది. అవి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం కలిపి 15 అయితే మనస్సు, బుద్ధి, అహంకారం కలుపుకుంటే 18. ఇవి దాటగలిగితేనే నీకు మోక్షం అనేది కూడా. కనుక 18 అనేటువంటి దాంట్లో చాలా సారస్వతముగా చేరి ఉన్నటువంటి అంశము. ఈ 18 అనేటువంటివి ఇహము యొక్క సంబంధమై ఉన్న వ్యవహారము కానీ, పరమార్థాన్ని పొందేందుకు గల మార్గం కానీ ఈ 18లోనే ఇమిడి ఉన్నటువంటి విధానం. అందువల్ల పరమాత్మ 15వ అధ్యాయంలో మాట అన్నాడు, అధశ్చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః అన్నారు. తస్య శాఖ, ఆ శాఖలు, ఆ కొమ్మలు ఏవైతే 18 అని చెప్పి అనుకున్నామో ఆ 18 అనేటువంటి కొమ్మలు ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే అధః చ ఊర్ధ్వం ప్రసృతాః అన్నాడు స్వామివారు. అధః అనగా కిందికి, ఊర్ధ్వం అనగా పైకి. అధః అంటే ప్రకృతి వైపుకి, ఊర్ధ్వం అంటే పరమాత్మ వైపుకి. ఈ రెండు వైపులకి ఈ శాఖలు ప్రసృతాః వ్యాపకమై ఉన్నాయని పరమాత్మ చెబుతాడు. అనగా ప్రకృతిలోకి పోవాలన్నా ఈ శాఖల నుండే పోవాలి, పరమాత్మలో చేరుకోవాలన్నా ఈ శాఖలకుండగానే పోవాలి. పరమాత్మలో చేరుకునే విధానముగా పోవటం నివృత్తి మార్గం అన్నారు. ప్రకృతిలో చేరిపోయే దానిగా ఉన్నటువంటి యొక్క దానిని ప్రవృత్తి మార్గము అన్నారు. ప్రవృత్తి, నివృత్తి అనే విధాయకాలుగా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ 18గా ఉన్నటువంటి విధానంగా నిర్మాణం చేయబడ్డటువంటి విధానములో మరి ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటివి రెండవది దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు అనేటువంటి విధానముగా పరమాత్మ వాటిని వివరించడానికి భగవద్గీత 16వ అధ్యాయాన్ని ఆయన గారు ఎన్నుక చేసుకున్నారు. ఆ 16వ అధ్యాయము దైవ ఆసుర సంపద్ విభాగ యోగ అనేటువంటిదిగా స్వామి పేరు పెట్టారు. ఆ అధ్యాయానికి దైవ ఆసుర సంపద్ విభాగ యోగము అన్నారు. విభాగము అంటే వేరు చేసి చూసుకోవటం, వేరు చేసి చూసుకోవటాన్ని విభాగము అంటారు. అయ్యా దైవీ గుణాల, ఆసురీ గుణాల ఏవి కలిగి ఉన్నావు నీవు అనేటువంటి మాటగా. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. దైవీ గుణాలు మోక్షానికి కారణం అన్నారు, ఆసురీ గుణాలు బంధానికి కారణం అని స్వామి చెప్పారు. నిబంధాయ ఆసురీమత అనేటువంటి విధానముగా ఈ దైవీ గుణాలు, ఆసురీ గుణాలు రెండింటినీ కలిపి ఒక అధ్యాయముగా స్వామివారు దాని యందు ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన విధానము. ఈ దైవీ గుణాల ప్రవృత్తి ఎట్లా ఉంటుందో, ఆసురీ గుణాల ప్రవృత్తి ఎట్లా ఉంటుందో అనేటువంటి విషయావగాహన కావాలని చెప్పి అన్నట్లయితే అది 16వ అధ్యాయాన్ని మీరు చూసుకోండి. దాంట్లో ఈ దైవీ గుణాలను గురించి, ఆసురీ గుణాలను గురించి స్వామి అక్కడ చెప్పటం జరుగుతుంది. మరొక మాటగా ఆయన వాడినటువంటి అంశం ఏంటంటే దైవీ సంపత్తు, దైవాసుర సంపత్తు అనే పదం వాడారు. సంపత్తు అంటే సంపద, అనగా జీవుని యొక్క సంపద. ఏమిటా సంపద అని చెప్పనంటే దైవీ గుణాల సంపద కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఆసురీ గుణములే సంపదగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అన్నమాట. కాబట్టి ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటివి ఏవైనా మనం చెప్పుకోవాల్సి వస్తే ఆ సూక్ష్మ దేహంలోనే చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పే అవకాశాలు లేవు. ఆత్మలో ఏవి కూడా ఉండవు, దేహములో ఇవేవి కూడా ఉండవు. ఎందుకంటే దేహం వెళ్ళిపోయేది, కొద్ది కాలంలో వెళ్ళిపోతుంది దేహం. కనుక ఆత్మ అంటే అది దేనికి అంటేది కాదు, నిర్లిప్తం.
అందుచేత ఏవైనా మనం పెట్టుకోవాలనుకుంటే ఈ సూక్ష్మ దేహం అనేటువంటి దాంట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. నువ్వు పుణ్యం పెట్టుకో, పాపం పెట్టుకో, జ్ఞానం పెట్టుకో, ఏవైనా పెట్టుకో, ఈ సూక్ష్మ దేహంలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ విధముగా సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటివన్నీ కూడా జీవునికి చేరి ఉన్నటువంటి అంశాలు. అందువల్ల ఇక్కడ పరమాత్మ సంపద అన్నారు. అనగా జీవుని యొక్క సంపద. అవి దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు అనేటువంటివి. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి ఆ గుణముల యొక్క ప్రకోపం ఎప్పుడు కూడా జీవుడు వాటికి లోనవుతూ ఉంటాడు. ఈ దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు ఇవి వృద్ధి కావడానికి కారణం ఏంటంటే త్రిగుణములు. గుణ ప్రవృద్ధ స్వామి చెప్పారు. గుణ ప్రవృద్ధ అనగా ఈ గుణములు సత్వగుణము, రజోగుణము, తమో గుణం, ఈ 3 గుణములతో వృద్ధి చెందేటువంటివి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. ఈ సత్వం, సాత్వికం అనేటువంటి దాని ద్వారా వృద్ధి చెందేటువంటివి దైవీ గుణాలు. రజస్సు, తమస్సులు అనేటువంటి గుణాలతో వృద్ధి చెందేటువంటివి ఆసురీ గుణములు. అది కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం ఏ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఆ జీవితము అనేటువంటిది ఎక్కువ శాతం మనం ఈ సాత్విక విధానముగా జీవించగలిగితే మనలో దైవీ గుణాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా మానవులు జీవించే జీవితం రాజసిక, తామసిక సంబంధ జీవన విధానమే కలిగి ఉన్నారు. చూడండి, నాడు ఎక్కడ పడ్డా దొండగ వ్యవహారము, ఎక్కడ పడ్డా కూడా మనుషులు ప్రవర్తించే ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా అసహ్యం అనిపిస్తూ ఉన్నది, బాధాకరంగా ఉన్నది. ఏ పేపర్ చూసినా కానీ అంత గందరగోళం. రాజ్యాంగ వ్యవహారం చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో, అంత అరాచకములుగా దుండగ వ్యవహారముగా రోజువారీగా చూస్తున్న విధానం. ఇలాంటి వ్యక్తిత్వములు లోకములో ఉన్నాయా అనిపిస్తుంది. ఏదో సినిమాలలో చూపిస్తున్నారు అని చెప్పనంటే ఏదో కాసేపు మానవుని వినోదంగా ఏదో చేయటానికి, సంతోషంగా చేయటానికి వాళ్ళు నానా తంటాల పడి కొట్లాటలు చేసుకొని కింద పడి పైన పడి దెబ్బలు తగిలి అందరూ కూడా ఒక యూనిట్గా ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా ఏదో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, సంతోషంగా చేయాలి అనేటువంటి విధానముగా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి అనేటువంటి విషయముగా మనం చెప్పుకోవచ్చు. కానీ లోకములో చూసినట్లయితే ఆ సినిమాల్లో చూసేటువంటి యొక్క అరాచక వ్యవహారాలే లోకములో కనపడుతూ ఉన్నటువంటి విధానము. ఇంత దారుణంగా ఎట్లా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేదిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చూసినట్లయితే ఇంత దారుణంగా, ఇంత క్రౌర్యంగా, ఇంత అవినీతిగా, ఇంత పాప విధానముగా ఎట్లా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒక సాత్విక కోణం నుంచి చూస్తే ఆశ్చర్యం కలక్క తప్పదు. మరి ఇలాంటి ఆ వ్యక్తిత్వములు బాగా ఏర్పడి ఉన్న విధానం చూసినట్లయితే మరి మానవులు సాత్విక సంబంధమై ఉన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా, లేక రాజసిక తామసికమైనటువంటి యొక్క క్రూర స్వభావాలుగా జీవిస్తూ ఉన్నారా? ఆనాడేదో రామాయణంలో రావణాదులు, రావణ కుంభకర్ణాదులు వాళ్ళ విధముగా మరి క్రూరముగా రాక్షస విధానం, క్రూరముగా సాధువులను బాధించటము, హింసించటం, వాళ్ళని చంపటము, వాళ్ళ దేహాలు పెరుక్కుని తినటము, దీని మన రామాయణంలో కనబడుతూ ఉంటాయి. ఏమి రావణుడు కూడా సీతమ్మ వారిని బతిమలాడాడు. ఆమె గడ్డి పోసబెట్టి వాడితో మాట్లాడటం ఆరంభం చేసింది. ఇంత ద్రోహంగా ఉంటావని చెప్పిన వాడు 4 రోజులు గడివేస్తూ ఉన్నాను, 4 రోజుల్లో నువ్వు మార్పు రాకపోతే మాత్రం రాక్షసులు అప్పచెప్పాడు, మీరు తినేయమని చెప్పిన అన్నాడు రాక్షసుల్ని. ఇంత క్రూర విధానంగా మనం రామాయణంలో చూస్తూ ఉంటాం.
అరే ఆనాడేదో రామాయణ భారతాదులు అట్లా రాశారే కానీ అవి ఏమన్నా వాస్తవాలా, అంత క్రూర స్వభావాలు ఉంటాయా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. దుర్యోధనాదులు చూసినట్లయితే నిరంతరంగా వాడు క్రూర స్వభావం కలిగి, క్రౌర్య స్వభావం కలిగి, ద్వేష స్వభావం కలిగి కులకాంతం తీసుకొచ్చి నిండు సభలో పరాభవించే విధానముగా ఆ చేసే సన్నివేశాలు చూస్తే ఇది చాలా క్రూరము, చాలా నీచము, చాలా దయనీయము అనే విధానముగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా పురాణాలలో ఏదో వాళ్ళు ఆ విధంగా రాశారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే ఈనాడు ప్రత్యక్షముగా ఉన్నటువంటి యొక్క మానవులు ఎంత క్రూరముగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షముగా. కాబట్టి మరి మానవుని యొక్క మనుగడ, మానవుని యొక్క జీవన విధానం సాత్విక కోణంలో సాగుతూ ఉన్నదా, రజోగుణ తమో గుణాలకు లోబడి సాగుతుందా అని చెప్పని చూసినట్లయితే అది ఎవరికి వారికి కనబడేటువంటి యొక్క అంశమే. సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు లేరా లోకంలో అంటే ఉన్నారు, పాండవులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది రజోగుణ తమోగుణ ప్రభావాలకు లోబడి ప్రవర్తించేటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు. పాండవుల సైన్యం 7 అక్షోహిణీలైతే కౌరవుల సైన్యం 11 అక్షోహిణీలు. చూడండి, అరే దుర్యోధనుడు చాలా నీచమైనటువంటి ప్రవృత్తి గలవాడు, క్రూర స్వభావం గలవాడు, అధర్మ మార్గంలో పయనించేటువంటి వాడు, నిరంతరంగా ద్వేషాలతో ఉండేవాడు. మరి అలాంటి వాని పక్షంలోకి అట్లా చేరారు వీళ్ళంతా కూడా. అంటే ఎవరి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో అలాంటి స్వభావం గలవాలనే బహుశా ఆశ్రయించి ఉండే విధానం ఉంటుంది. అందువల్ల మరి అలాంటి క్రూర స్వభావం కలిగి ఉన్నటువంటి దుర్యోధనుని యొక్క పక్షంలో 11 అక్షోహిణీలు ఉండగా, సాత్విక స్వభావం కలిగి ఉన్న విధానముగా పాండవుల పక్షంలో 7 అక్షోహిణీలు మాత్రమే. పైగా కృష్ణ పరమాత్మల వారు ఈ పక్క ఉన్నాడు, పాండవుల పక్కన ఉన్నాడు. మరి ఆయన ఇలువ తెలుసుకునైనా, ఆ భగవతత్వాన్ని తెలుసుకునైనా పరమాత్మ ఆ పక్క ఉన్నాడు, పాండవుల పక్షంలో ఉన్నాడు, మనం కూడా ఆ పక్షంలో పోదాం అని రావాలగా వాళ్ళు. ఎవడైనా వచ్చాడా? కాబట్టి దుర్యోధనుడి యొక్క పక్షంలో చేరారే కానీ పరమాత్మ ఈ పక్క పగ్గాలు ధరించి మరి దివ్యమంగళ విగ్రహ రూపుడు పరమాత్మ ఉంటే, పరమాత్మ పక్కన ఉన్నాడు, మనం ఆ పక్కకి వెళ్దామని చెప్పిన ఉద్దేశంతో ఎవరు రాలేదు. అంటే ఏమిటంటే మరి ఆ యొక్క అక్రూర స్వభావం కలిగి ఉన్నటువంటి యొక్క వాడిని సమర్థిస్తూ వాళ్ళందరూ కూడా ఆ పక్షంలో చేరారు అని చెప్పనంటే వాళ్ళలో కూడా అలాంటి స్వభావాలు లాంటివి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఎవరు ఎలాంటి యొక్క స్వభావములు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయానికి తార్కాణం పాండవుల విధానములో 7, కౌరవుల విధానములో 11 అక్షోహిణీలు. మరి అప్పుడే ఆ కాలంలో అంత అధిక శాతంలో వాళ్ళు ఉన్నారని చెప్పానంటే మరి కలియుగం 4 పాదాల అధరము నడిచే విధానముగా ఉన్నటువంటి ఈ కలియుగంలో ఎంతమంది ఉంటారో మనం గమనించవచ్చు. కాబట్టి మనిషి సగటు మానవుడు మరి సాత్విక సంబంధమై ఉన్న జీవన విధానం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా, లేక రాజసిక తామసిక సంబంధమై ఉన్న జీవన విధానం ఇష్టపడుతూ ఉన్నాడని చెప్పి చూసినట్లయితే మన కళ్ళ ముందు మెదిలాడేటువంటి యొక్క ఈ మానవ సముదాయం చూసినట్లయితే చాలా వరకు 190% అని చెప్పనే విధానముగా రాజసిక తామసిక గుణాలకే ప్రాముఖ్యత ఇచ్చి వాటి సంబంధమై ఉన్న జీవన విధానమే జీవించే విధానముగా మానవుడు పోతూ ఉన్నప్పుడు, అలాంటి కార్యములు చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి సంస్కారములు లోపల చేరుతూ ఉన్నప్పుడు, అలాంటి సంస్కారములు ప్రవేశించినప్పుడు మరి వాళ్ళల్లో మరి సాత్వికం వృద్ధవుతుందా, రజస్సు తమస్సులు వృద్ధవుతాయా? ఏ వృద్ధవుతుంది చెప్పండి. కాబట్టి లోపల దైవీ గుణాలకు బలంగా మనం ఉన్నామా, ఆసురీ గుణాలకు బలంగా ఉన్నామా? ఆసురీ గుణాలను బాగా పెంపొందింపజేసే విధానముగా మనం వాడికి ఎరువేసి నీళ్లు పోసి సతువు పెట్టి
పెంచుతున్నామా అనేటువంటి విధానముగా ఉన్నది. కన్నులందు మదము గప్పిగానరుగాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటి తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. వేమన అసుర స్వభావము కలిగి రాజసిక తామసిక సంబంధ స్వభావాలు కలిగి ఉన్నటువంటి వారు ఏ ప్రకారముగా వాళ్ళు ప్రవర్తిస్తారో వాళ్ళ గురించి ఈయన గారు కొంచెం ఇది చెప్పుకొస్తూ ఉన్నాడు. కన్నులందు మదము గప్పిగానరుగాని, ఆ కన్నులలో ఆ మదం అనేది పెరిగిపోయినప్పుడు ఎదుటగా ఉన్నటువంటి యొక్క సాధువులని, సన్యాసులని, ప్రవరాజకులని, విద్వసత్వములని చెప్పని ఆ సాధువులను కూడా వాళ్ళు గమనించే విధానం లేకుండా ప్రవర్తించే విధానం వస్తుంది. కన్నులందు మదము గప్పిగానరుగాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ. దగ్ధులైన వారు కాబట్టి విధముగా ప్రవర్తించి అందరూ కూడా చివరికి వాళ్ళు మరి ఆ చితిలో కాలిపోయారు. ఎంతోమంది మనం రావటానికి ముందు ఎంతోమంది లోకంలోకి వచ్చారు. ఎంతో విధానాలుగా వాళ్ళు మహా విర్రవీగే విధానంగా ప్రవర్తించారు. ఆ విధముగా ప్రవర్తించినటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అని చెప్పనంటే దగ్ధులైపోయారు. ఆ యొక్క కట్టెలలో కట్టెగా కాలిపోయినటువంటి విధానములే అంటాడు వేమన. కల్లయైన జగము కనుటెల్ల నిజమని నమ్మి భ్రమను జిక్కినాతి గూడి ఎల్ల జనులు మరతురు ఏకాంతుడగు హరి విశ్వదాభిరామ. కల్లయైన జగము కనుటెల్ల నిజమని. కల్ల అంటే అవాస్తవం. మన ముందున్నటువంటి యొక్క నామరూపాత్మకములుగా గోచరించేటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో వాటి ఉనికే ఉండదు. అన్నీ కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోయేటువంటియే. కాలం కల్పిస్తుంది, కొంతకాలం నడిపిస్తుంది, ఆ తర్వాత తనలో కలిపేసుకుంటుంది, ఏవి ఉంచదు. ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు, కొద్ది కాలం ఉన్నారు, వాళ్ళ కాలగర్భంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మన యొక్క పీరియడ్ సాగుతూ ఉన్నది. ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు ఉన్నటువంటి ఆయువు అయిపోయింది. ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక అయ్యిందా అంటే ఇక్కడ జూమ్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత పటాలకి పూలమాలను తగిలించుకొని ఏమయ్యారయ్యా, ఎప్పుడు వెళ్ళిపోయారండి వాళ్ళు, ఇప్పుడు దాకా ఉన్నారా? పటాలు చూడండి, పటాలకి పూలమాల తగిలిస్తూ ఉంటాయి. ఇంకొక 10-20 ఏళ్ళు అయిపోయిందంటే చాలా వరకు ఖాళీ అయిపోతుంది జూమ్ కాస్త. కల్లయైన జగము కనుటెల్ల నిజమని నమ్మి భ్రమను చెక్కినాతి గూడి. నమ్మి భ్రమను చెక్కి, భ్రమ కల్లయైన జగము అన్న. కాబట్టి ఇదొక ఏదో తోస్తూ ఉన్నాయి, అంతవరకే, యథార్థములుగా ఉండవు. కానీ ఇంత మాత్రానికే మానవుడు ఈ ఆశ్చర్య గుణాలను పైన వేసుకుని ప్రవర్తించే విధానంగా చేస్తూ ఉన్నాడు. నమ్మి భ్రమను జిక్కినాతి గూడి ఎల్ల జనులు మరతురు ఏకాంతుడగు హరి. ఆ భ్రమలలో పడి, భ్రాంతిలో పడి, మిథ్యా జగత్తులో మునిగి యథార్థమై ఉన్నటువంటి భగవతత్వానికి దూరం అవుతూ ఉన్నారు, ఆత్మజ్ఞానానికి దూరం అవుతూ ఉన్నారు, పరమార్థ జ్ఞానానికి దూరం అవుతూ ఉన్నారు. ఏదో ఈ విశ్వంలో ఉన్నటువంటివి వాస్తవం అని చెప్పని, ఇవే శాశ్వతం అని చెప్పని వాటి కోసముగా ఎంపర్లాట, వాటి కోసముగా అహర్నిశలు ప్రయత్నాలు, ఎక్కడెక్కడయో కొల్లగొట్టుకొచ్చి ఎక్కడెక్కడో దాచిపెట్టే విధానాలు. ఏమి ఆ బ్యాంకులో కొల్లగొట్టారో మరో బ్యాంకుల్లో పెట్టారు. ఏమైంది అక్కడ? బ్యాంకులు మారాయే తప్ప వాడేమైనా పట్టుకుపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 2 లక్షల కోట్లు పైగా కొల్లగొట్టిన విధానం అని చెప్పేది చెబుతూ ఉన్నారు. ఏం చేసుకునే విధానాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రకారముగా నమ్మి భ్రమను జిక్కి నాతి గూడి కుకతో కదెచ్చి గొట్టంబు జెర్చిన క్రోవి చెంత నుండు కొంత తడవు ఎంత చెప్ప చెడుగు పంతంబు మానునా.
ఆ, కుక్కతోక తెచ్చి గొట్టంబు చేర్చిన. ఆ కుక్కతోక వంకరగా ఉంటుందట, దాన్ని సాఫీగా తేవాలని చెప్పనే ప్రయత్నం వాడిది. ఎంత లాగి వదిలినా కానీ మళ్ళీ వంకర పోతానే ఉన్నది. బాగా చేత్తో పట్టుకుని లాగి 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 ఎంతో చేశాడు, ఎంత చేసినా కానీ వంకర పోతానే ఉన్నది. ఇట్లా కాదనుకున్నాడు, ఒక గొట్టం పట్టుకొచ్చాడు. ఇనప గొట్టమో ఏదో గొట్టం పట్టుకొచ్చాడు. ఆ గొట్టంలో దూర్చాడు అప్పుడు తోకనే. కాబట్టి గొట్టం ఎట్లా సాఫీగా ఉంటుందో ఆ తోక కూడా సాఫీగా ఉందన్నమాట. మళ్ళీ గొట్టం దిగానే వంకరే. కుక్కతోక తెచ్చి గొట్టంబు చేర్చిన క్రోవి చెంత నుండు కొంత తడవు. ఎంత చెప్పి చెడుగు పంతంబు ఎంత చెప్పినా వాడు తన యొక్క చెడుగు పంతంబు మానున, చెడుతనం వీడడు కదా, చెడు మార్గాన్ని వీడడు కదా. ఎన్ని కారణాలు ఏమిటంటే మరి ఆ లోపల చేరుతున్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు, అట్టి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలకు మానవులు చేసేటువంటి యొక్క తామసిక సంబంధమై ఉన్న కార్యాలు, ఈ తామసిక సంబంధమై ఉన్న కార్యాలుగా వచ్చేటువంటి యొక్క తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు, ఆ తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు లోన ఉన్న గుణాలకి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఆశ్రయ గుణాలకు మంచిగా మేత వేస్తూ ఉన్నాం, నీరు పోస్తూ ఉన్నాం. మన ప్రవృత్తే ఆ గుణ అభివృద్ధికి మార్గముగా ఉన్నటువంటి విధానం. కాబట్టి మరి ఆ కుక్కతోక తెచ్చి గొట్టంలో చేరిస్తే కాసేపు ఏదో ఉంటుంది తప్ప ఎంత చెడుగు పంతంబు మానున, వాడు మానే అవకాశాలు లేవు. లోన ఉన్న గుణాలు ఆ ప్రకారంగా ఉన్నాయి. చిల్లిపడిన కుండ గుడ్డదోపగవచ్చు, పనికి ఈలు పడును బాగుగాను. కూలబడిన నరుడు కుదురుట అరుదయ, కుండ చిల్లిపడిన గుడ్డదోపగవచ్చు. కుండ చిల్లి పడితే అట దాన్ని పారేసే అంత అవసరం లేదు. కొంచెం గుడ్డ కనుక మెలితిప్పి ఆ కంతలో దూరిస్తే అట ఆ కుండ వాడుకోవచ్చు అట. మంచి ఉపాయం చెబుతున్నాడు వేమన. ఆ కుండలు ఎప్పుడు పోయినాయి అనుకో, ఆ తన కాలంలో ఉన్న అంశం కాబట్టి, కొండ చిల్లి పడిన గుడ్డ దోపగవచ్చు, పనికి ఈలు పడును బాగుగాను. కూలబడినరుడు కుదురుట అరుదయ. ఆ కుండలన్నా ఉపయోగపడతాయేమో కానీ ఇలాంటి తామసిక స్వభావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ వల్ల లోకానికి చేటే తప్ప ఏమీ కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదు అన్నాడు. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట. గడ్డివేయ పోట్లు గొడ్డు కొమ్మాడింసు. గడ్డివేయ పోట్లు గొడ్డు కొమ్మాడింసు అంటాడు విశ్వదాభిరామ. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన, అరే అట్లా కాదురా ఎట్లారా అని చెప్తే వాడు ఏమన్నా దాన్ని లెక్క చేస్తాడా అని చెప్పనని, పైగా ఏం చేస్తాడు, గడ్డి వేయ పోట్లు గొడ్డు కొమ్మాడింసు. ఆ పశువుకేదో కాస్త గడ్డేద్దని చెప్పి ఉద్దేశంతో వీడు పచ్చిగడ్డి ఎక్కడ కోసుకొచ్చి దానికి మంచిగా తింటుంది అనేటువంటి భావనతో ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క శాలల్లో ఆ మంచి గడ్డి కోసుకొచ్చి దానికి వేయిపోతూ ఉంటే ఆ గొడ్డు కొమ్ము ఆడించు, ఆ కొమ్ము ఆడించి ఆ పొడవబోతుందట ఆయన్ని. అట్లాగా ఈ యొక్క తామసిక గుణాలు కలిగి ఉన్నటువంటి మానవులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి అంశం. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట. తిడతారట. మహాత్ముడు వచ్చాడు, అయా దుర్యోధన, ఎందుకు ఈ స్వభావం కలిగే ఉన్నావు, ఎందుకు ఇట్లాగా అకారణంగా వైరం పెంచుకుంటూ ఉన్నావు, అకారణంగా వాళ్ళని హింసిస్తూ ఉన్నావు, బాధిస్తూ ఉన్నావు, మంచి పని కాదురా, మంచి బుద్ధి కలిగి ఉండరా, మంచి స్వభావం కలిగి ఉండరా, దేవుడు మేలు చేస్తాడని చెప్పిన విధానంగా మహర్షి వచ్చి
ఆ దర్బార్లో కూర్చొని హితవు బోధిస్తే మీరు భారతంలో చూడండి, ఆ దుర్యోధనుడు తన తొడ మీద ఉన్నటువంటి గుడ్డ తొలగించి వాడు తొడ సరుస్తాడు. భారతంలో ఈ అంశం ఉన్నది. ఆ మహర్షి మహాత్ముడు తపస్సు చేసేటువంటి పుణ్యాత్ముడు ఏదో చెప్దాం మంచి మాట అన్నటువంటి ఉద్దేశంతో అస్తినకు వచ్చి ఆ దర్బార్లు అందరూ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, అట్లనే ప్రభువగు ధృతరాష్ట్రుడు అందరూ ఉన్నారు. ఉన్నటువంటి యొక్క సభలోకి వచ్చి ఓ మహాత్ముడు, నాయన ఇది మంచి పని కాదురా, దీనివల్ల చాలా చెడు జరుగుతుంది, చాలా ప్రమాదాలు వస్తాయి, మంచిగా ప్రవర్తించు అని ఆయన చెప్తే ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దుర్యోధనుడు తన యొక్క తొడ మీద ఉన్నటువంటి గుడ్డ తొలగించి తొడ సరుస్తాడు. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, మహాత్ముడు అనేటువంటి యొక్క భావం కూడా లేకుండా నువ్వు నా యొక్క ఎదురుగానే ఏ తొడ సరుస్తూ ఉన్నావో ఆ తొడలు ఇరిగి నువ్వు యుద్ధరంగంలో మరణిస్తావని చెప్పేసి అని శపించి వెళ్ళిపోయాడు. అందువల్లే చివరిలో ఆ భీముని చేతులు తొడలు విరిగి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది సన్నివేశం. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట గడ్డి వేయ పోట్లు గొడ్డు కమ్మాడించు. ఒకటే వాన పడతా ఉంటే చక్కగా పక్షులు తమ గూట్లో ఎచ్చగా ఉన్నాయన్నమాట. ఈ కోతులు ఈ చలికి బాగా వణికిపోతూ అక్కడ కొన్ని పొడి కట్టి పొలాలు తీసుకొచ్చి మంట రాజేసి ఆ సెగలో కాసుకుంటూ ఉన్నాయి. ఆ పక్షి చెప్పింది, ఏమయ్యా మేమేదో రెక్కలో కలిగి ఉన్నా కానీ మేము గూళ్ళు కట్టుకున్నాము, హాయిగా ఉన్నాం, ఎచ్చగా ఉన్నాం. మీకు చేతులు దాదాపుగా ఉన్నట్లే, మానవునికి ఉన్నంత కాకపోయినా కొంతవరకు మీ చేతులు కూడా ఉపయోగపడే అంశాలే. మీకున్నటువంటి చేతులతో కాస్త ఏదన్నా గూడు కట్టుకుంటే, చిన్న ఇల్లు కట్టుకుంటే మీరు కూడా హాయిగా చలికి వనకొండగా హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పి మన పక్షి రాజ్యము ఆ కోతులకి హితబోధ చేసింది. హితబోధ చేస్తే ఆ కోతులు ఆ పక్షి వంగ చూశాయి. ఏమిరా పిట్ట కొంచెం కోత ఘనంగా ఉంది, ఇది మనకి నీతి చెప్పే విధానంగా అని చెప్పని ఆ కోతులు ఏమే పక్షి ఏదో మాట్లాడుతూ ఉన్నాం, మాకు వినపట్టలేదు, కొద్ది దగ్గరికి రా అని చెప్పాను. పాపం అమాయకురాలు కొంచెం ముందుకెళ్ళి చెప్పింది, ఏం లేదయ్యా మీకు చేతులు ఉన్నాయి కదా, ఏదన్నా కాస్త చిన్న గూడు కట్టుకోండి, హాయిగా ఎచ్చగా ఉండండి, మేము కట్టుకోవట్లేదు ముక్కుతో చిన్న ఆ యొక్క గూళ్ళు హాయిగా ఉంటున్నాం కదా అని ఇట్లాగా అది ఏదో కొంత తెలిసిన విధానంగా హితవు చెప్పిందన్నమాట. ఏమో వినపట్టలేదు నువ్వు చెప్పేది, కొంచెం ముందుకు రా అని చెప్పి అన్నాయి. అమాయకు పక్షి అట్లా ముందుకెళ్ళింది, పక్కన చేతితో పట్టేసాయి పన్నాయి. ఏమే నువ్వు మాకు నీతులు చెప్పేదాన్ని మాత్రం దాన్ని నువ్వు అని చెప్పని ఆ గొంతుకాయ మెలిదిప్పి చంపి పారేసి ఆ మంటల్లో పడేసి కాల్చుకు తిని పారేసాయి ఆ పని. అట్లా ఉంటుంది పరిస్థితి. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండ్రు మొరగులు ఎట్ట ఎదుట గడ్డి వేయ పోట్లు గొడ్డు కొమ్మాడించు. వేమన పద్యాలు మంచిగా పనికొచ్చేటువంటి. తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే బుట్టును విత్తులోన నుండి వెడలినట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును విశ్వదాభిరామ. తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే, ఆ చెట్టు ఇత్తనం నుంచి ఆ మొలక వస్తూ ఉన్నప్పుడే ఆ మొలకతో పాటే ఆ తుమ్మ చెట్టు సంబంధం ముళ్ళు కూడా వస్తుందట. ఆ తుమ్మ చెట్లు వస్తాయి కదా ఇత్తనం నుంచి, వచ్చినప్పుడు ఆ మొలకతో పాటే దానికి కూడా ఆ ముళ్ళు కూడా వస్తుందట. తుమ్మ చెట్టుకు ముండ్లు తోడనే పుట్టును విత్తులోన నుండి వెడలనట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును. అట్లాగా ఈ మూర్ఖ విధానముగా ఉన్నటువంటి విధానం గల వాళ్ళకి అట్లాగే ఇలాంటివి వస్తాయి అన్నాడు. పాము కన్నలేదు పాపిష్టి దగు జీవి అట్టి పాము చెప్పినట్లు వినును ఇలను మూర్ఖుదెల్ప ఎవ్వరి వశమయా. పాము కన్నలేదు పాపిష్టి దగు జీవి. లోకంలో పాము అంటే అందరికీ భయమే. ఆ పాముల వద్దకు ఎవరో దూరంగా పారిపోతారు. పావురా పావురా అంటే
మొత్తం పారిపోవాల్సింది ఆ పని. ఒక పాము చూశారంటే మొత్తం పారిపోతారు. అట్లాగా లోకంలో అందరూ కూడా దాని చేత బాధ పొందేవాళ్ళు, భయపడి పారిపోయేవాళ్ళు. అలాగా ఉన్నటువంటి ఈ యొక్క పాము కూడా అట మరి ఆ చెప్పినట్లు వింటుందట. పాము కన్నలేదు పాపిష్టిదగు జీవి, అట్టి పాము చెప్పినట్లు వినును అన్నాడు వేమన. మీరు గమనించండి, కొన్ని సినిమాలలో ఎంత విధానంగా ఈ ప్రవర్తిస్తాయో, చెప్పినట్లుగా చేస్తాయో. అవి పాములు మీరు చూస్తే నోము అనే సినిమా ఒకటి వచ్చింది, దాన్ని చూడండి. అది ఎంత బాగా చెప్పినట్లుగా వింటుంది. దాంట్లో సినిమా తీస్తారు, దాని మీద ఉన్నాయి. అలాంటి పాములు కూడా మారుతా ఉన్నాయి, మంచిగా చెప్పినట్లు చేస్తూ ఉన్నాయని చెప్పని అన్నాడు. చెప్పినట్లు ఇలను మూర్ఖు దెల్ప ఎవ్వరి వశమయ విశ్వదాభిరామ. పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట, లీలతోడ వంక లేక పెరుగు, కుక్కతోక గట్ట కుదురునా చక్కగా, పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట. పొట్లకాయలంటే మీరు పూర్వకాలం సిటీల్లో ఉన్నాం అనుకోండి, పల్లెటూరుల్లో అట్లా పొట్లకాయ తీగేస్తే ఒక పందిరేస్తారు. ఆ పందిరి మీద ఈ తీగ చక్కగా సాగుతుంది. దాని నుంచి వచ్చేటువంటి ఈ పొట్లకాయలు ఉంటాయి కదా, ఈ పొట్లకాయలు వంకర పోతాయి అన్నమాట. దానికోసం ఏం చేస్తారంటే కింద చిన్న రాయి కట్టి తాడు కడతారు. అందువల్ల పొట్లకాయ ఎలాంటి వంకర పోకుండా చక్కగా సాపీగా వస్తాయన్నమాట. పొట్లకాయ రాయి పొడవు తాటను గట్ట, ఏమి లీలతోడ వంక లేక పెరుగు. ఆ విధముగా ఆ యొక్క పొట్లకాయ వంకర పోకుండా సాపీగా వస్తాయి. కుక్కతో ఒక కట్ట కుదురునా సక్, అట్లా అని చెప్పి కుక్కతో కడితే ఏమన్నా వస్తుందా అని చెప్పానంటే అది రాదన్నాడు వేమన. ఈ విధంగా చూసినట్లయితే మానవుని స్వభావాలు, పుట్టు ఫలములేని పురుషాధములు భువి, పుట్టనేమి లేక గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుట్టు ఫలము లేని పురుషాధములు భువి. విధంగా ఈ రజోగుణ స్వభావములతో, తామసిక స్వభావములతో ప్రవర్తించేటువంటి వారు ఎట్లయితే ఆ యొక్క చెదలు లోకంలో పుట్టి మరణిస్తూ ఉంటాయో, అట్లా వీళ్ళు కూడా లోకంలోకి వచ్చి పోతూ ఉంటారు. చీమల్లాగా వచ్చిపోతుంటారు, దోమల్లాగా వచ్చిపోతూ ఉంటారు, చెదల్లాగా వచ్చిపోతూ ఉంటారు అని చెప్పని వేమన. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా, మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా, దిద్దవచ్చు రాయి తిన్నగాను, మనసు దిద్దరాదు మహిమేదనవరికి విశ్వదాభిరామ వినురవేమ. మురగమును సుమృగముల దూషింత్రు, మురగము కన్న చెడుగు మూర్ఖుడగును, మురగముకున్న గుణము మూర్ఖునకు లేదయా. మురగమునను సుమృగముల దూషింత్రు, అది మురగములు అని చెప్పని దూషిస్తూ ఉంటారు. మృగము కన్న చెడుగు మూర్ఖుడగును, ఆ మృగముల కంటే కూడా మహామృగముగా ప్రవర్తించేటువంటి వాడు మూర్ఖుడు అన్నాడు. మృగముకున్న గుణము మూర్ఖునకు లేదురా. ఎన్ని చూస్తే చాలా పద్యాలు వేమన దాదాపుగా ఎన్ని రాశాడో ఒకసారి చూడండి. వేమన పద్యాలు చూస్తే మీకు తెలుస్తుంది. ఇది పిల్లకాయలకి తెలిస్తే కొంచెం వాళ్ళలో మంచి మార్పులు వస్తాయి. పూర్వకాలంలో పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలు, భాగవత పద్యాలు, సుమతి పద్యాలు అన్నీ కూడా వేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో అందరు కంఠస్థం చేసిన విధానమే. ఈనాడు ఆ మొత్తం కూడా తీసి పారేశారు ఆ పన్నే. ఇక సంస్కారమేక. అందుచేత ఈ ప్రకారముగా మనసు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణములు మరి ఇవన్నీ కూడా ఏమిటయ్యా అని చెప్పానంటే, మనిషి ప్రవర్తించేటువంటి రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్న జీవన విధానములు. ఈ రజోగుణ తమోగుణ సంబంధమై ఉన్న జీవన గుణాలు, జీవన వ్యవహారము, అవి ఆ విధమైనటువంటి సంస్కారములుగా ఏర్పడి
లోన ఉన్న గుణాలకి బాగా బలం చేకూర్చే విధానం అవుతుంది. అందువల్ల వాళ్ళ స్వభావాల ప్రకారంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనస్సులో చేరి ఉన్నటువంటి రెండవది ఆసురీ సంబంధమై ఉన్న దైవీ సంబంధమై ఉన్న గుణాల గురించి పరమాత్మ మాట్లాడుతూ దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మాసుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ సంపత్తి విమోక్షాయ మోక్ష మార్గంలో పయనించలేని భావంతో ప్రయాణం చేసేటువంటి వారు అనగా మనస్సును చక్కగా ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో, హంస యొక్క ఆశ్రయంలో, సోహము యొక్క ధ్యానములో ఆ శ్వాసపై నిఘా పెట్టుకొని ప్రయాణం చేసేటువంటి వారికి దైవీ గుణాలు తోడ్పాటుగా ఉంటాయి. అవి నీ యొక్క సాధనకు మంచి బలాన్ని చేకూరుస్తాయి. చక్కగా నిరాఘాటముగా నివృత్తి మార్గంలో పయనించేందుకు ఉపయోగపడేటువంటివిగా ఉన్నటువంటి దైవీ గుణాలు. అట్లా ఈ దైవీ మార్గంలో పయనించేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వారిని వెనక్క లాక్కొచ్చి మళ్ళా సంసార కోపంలో పడవేసే విధానం, అనాత్మలో పడవేసే విధానం, మళ్ళా భవసాగరంలో ముంచివేసే విధానముగా చేసేటువంటివి ఆసురీ గుణాలు. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని స్వామి చెప్పిన మాట. కాబట్టి ఆసురీ గుణాలని పెంపొందింపజేసే విధానముగా ఉన్నటువంటి రాజసిక తామసిక సంబంధమై ఉన్న వ్యవహారములు మానుకోగలిగితే వాళ్ళు ఈ యొక్క ఆసురీ సంబంధమై ఉన్న గుణాలని బలహీనం చేసే అవకాశం ఏర్పడుతుంది. సాత్విక సంబంధమై ఉన్న జీవన విధానముగా, దైవ మార్గముగా, దైవ ధ్యానముగా, దైవ విచారణగా, తత్వవేత్తలతో సాంగత్యము, మహాత్ములతో సాంగత్యము, వాళ్ళ యొక్క సేవ, తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేయటము, భగవత్ సేవలో ఉండటము ఇత్యాది ఈ సాత్విక సంబంధమై ఉన్న క్రియలు కలిగి ఉన్నట్లయితే మనలో ఈ దైవీ గుణాలు పెంపొందింపబడతాయి. ఆ దైవీ గుణాలు పెంపొందింపబడ్డటువంటి వారు చక్కగా మరి యొక్క మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మోక్ష మార్గానికి సహకారముగా ఉండేటువంటివి దైవీ గుణాలు, మోక్ష మార్గానికి విఘాతములు కలగజేసేటువంటివి ఆసురీ గుణాలు. ఈ రెండింటికి కూడా మనమే బలం చేకూరుస్తూ ఉన్నాము. కనుక సాత్విక సంబంధమై ఉన్న జీవనం కలిగి ఉన్నట్లయితే దైవీ గుణాలకు మనం చక్కటి ఆ యొక్క మరి వృద్ధిని పొందింపజేసిన వాళ్ళం అవుతాం. లేకున్నట్లయితే ఆసురీ గుణాలకు మనం ప్రాణం పోసి వాటిని మన మీదే ప్రమాద స్థాయిలో తెచ్చుకోవడం లాంటిది కూడా అవుతుంది. అది కాబట్టి ప్రకారముగా ఎవరి యొక్క ప్రమాదాలకి వాళ్ళే కర్తలవుతూ ఉన్నారు. ఒక ఆశ్రమంలో 3 విద్యార్థులు మంత్రశాస్త్రాధ్యయనం చేశారు. గురువు దగ్గర సెలవు తీసుకున్నారు. అరణ్య మార్గంలో వస్తూ ఉన్నారు. అలాగా వస్తూ ఉంటే దారిలో ఒక ఆగంతుకుడు కూడా వాళ్ళకి తోడయ్యాడు. అయ్యా నాకు భయంగా ఉంది అరణ్యంలో, కాబట్టి మీరు 3 ఉన్నారు, మీతో నేను వస్తాను అని చెప్పనంటే వాళ్ళు కూడా రావయ్యా అని చెప్పని అన్నారు. అట్లా పోతూ ఉండగా కొంత లెక్క పోయిన తర్వాత అక్కడ ఒక ఎముకలన్నీ కూడా చల్లాచెదరగా పడి ఉన్నాయి. అస్థికలు ఎముకలు పడి ఉండటంతో ఈ 3 కూడా చూశారు. మనం ఆశ్రమంలో మంత్రశాస్త్రాధ్యయనం చేశాము, మన మంత్రముల యొక్క బలం ఏమిటో చూద్దామని చెప్పిన ఉద్దేశంతో దాంట్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ యొక్క జలాన్ని చేతిలో తీసుకొని పురోక్షించి మంత్రాన్ని చెప్పి ఆ ఎముకల మీద పోయిగానే అన్ని ఎముకలు కూడా వచ్చి అస్థి పంజరంగా ఏర్పడ్డాయన్నమాట. అస్థి పంజరం అయ్యింది. అట్లా రెండో వాడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే, నాయన నువ్వు నీ ప్రభావం చూపావు కదా, నా ప్రభావం చూపిస్తా అని చెప్పిన వాడు మళ్ళా వాడు కూడా నీళ్లు చేతిలో పోసుకొని మంత్రం చదివి ప్రోక్షించటంతో దానికి రక్త మాంసాలన్నీ కూడా వచ్చేసాయి. తీరా చూస్తే అది లేడి, గొర్రె, మేక, జింక, కుందేలు ఇలాంటిది కాదు, అది సింహం అన్నమాట. అది రక్త మాంసాలు రావటంతో చూస్తే అది సింహం అదనమాట. అట్లాగా రెండో వాడు ఆ విధంగా రక్త మాంసాలను సమకూర్చాడు తన మంత్ర ప్రభావనతో. మూడో వాడు అన్నాడు, ఇప్పుడు చూడు నా ప్రభావం అన్నాడు. ఏం చేయబోతున్నావు అని చెప్పాడు. నాలుగో వాడు ప్రాణం పోయిపోతున్నాను అన్నాడు. అయ్యా మీ మంత్రశాస్త్రాన్ని నమస్కారము, ఇంతవరకు బాగానంత పర్వాలేదు,
ప్రాణం మాత్రం పొయ్యిమాక అన్నాడు నాలుగో వాడు ఆగంతుకుడు. అరే నిరక్షరకొచ్చి మేము మంత్రశాస్త్రాధ్యయనం చేశాం, మమ్మల్ని ఏం చేస్తున్నారు అదని చెప్పి అనే విధానముగా అంటంతో ఇక ఆ వ్యక్తి చూశాడు, వీళ్ళు లేనే పరిస్థితి లేదని చెప్పి ఉద్దేశంతో నాయనలారా కొంచెం ఆగమన్నాడు. దగ్గరలో పెద్ద చెట్టు ఉంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక మీ ఇష్టం, ప్రాణం పోస్తారో ప్రాణాలు తీసుకుంటారో మీ ఇష్టం రా అని చెప్పి అన్నాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ మూడో వ్యక్తి కూడా ఏం చేశాడంటే నీరు చేతిలో పోసుకొని మంత్రం చదివి ప్రోక్షించాడు. ఎంబడి దానికి ప్రాణం వచ్చేసేసింది. ఒక్కసారి గాండ్రించింది సింహం, గాండ్రించింది. డొక్కంతా ఖాళీగా ఉన్నది. ఎదురుగా ముగ్గురు ఉన్నారు, మైసూరు పాకు బందర్ లడ్డు లాగా ముగ్గురు ఎదురుగా ఉండటంతో ఒక్కసారిగా వాళ్ళ మీద పడి ముగ్గురిని కూడా తినేసింది. అయిపోయిందన్నమాట. అస్థి పంజరముగా అస్థికలుగా ఉన్నటువంటి దాన్ని అస్థి పంజరంగా చేశారు. దాని రక్తమాంసాలను సమకూర్చారు. మూడో వాడు ప్రాణం పోశాడు, ఉన్న ప్రాణాలు తీసుకోవడం అనేటువంటిది అయ్యిందన్నమాట. ఆ ప్రకారముగా మన యొక్క శరీరము లోపల ఉన్నటువంటి ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలకు మనం తామసిక సంబంధమై ఉన్నటువంటి కార్యములు చేసి వాటికి ప్రాణం పోసి చివరికి మనం ఈ ప్రమాదం భవసాగరాలలో మునిగిపోయే విధానము, అనేక జన్మ పరంపరల్లో మునిగిపోయే విధానము, అనేక జన్మలలో దుఃఖాలు అనుభవించే విధానముగా అవుతూ ఉన్నది. కాబట్టి మరి లోన ఉన్నటువంటి గుణాలకి మనం ఈ యొక్క క్రియల ద్వారా తమో గుణ రజోగుణాల ద్వారా ప్రాణం పోసే విధానంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ మనస్సు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి గుణములు అది మనకి ప్రమాదం తెచ్చిబడే విధానం ఉంది. కాబట్టి యస్యామిదం కల్పితం ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. కాబట్టి మనసు యొక్క సంబంధమై ఉన్న విలాసం, ఆ మనసులో చేరి ఉన్నటువంటి గుణములు అనేటువంటి వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సాత్విక సంబంధమై ఉన్న గుణాలని పెంపొందింపజేసుకోవాల్సి ఉంటుంది. తామసిక సంబంధమై ఉన్న గుణాలకు దూరముగా ఉండాల్సి ఉంటుంది. ఇది సాధకులుగా ఉన్న వాళ్ళు ముఖ్యముగా గమనించాల్సిన అంశము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.